గణపతికి అనేక పేర్లు ఉన్నాయి, అనేక రూపాలు ఉన్నాయి. మంత్రశాస్త్రంలో 32 గణపతులు చెప్పారు. ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క మంత్రం ఉంది, ఒక్కొక్క కథ ఉన్నది, ఒక్కొక్క యంత్రం ఉన్నది. ఆ మంత్రంతో ఆ గణపతిని ఆరాధిస్తే ఆ గణపతి అనుగ్రహిస్తాడు. అయితే ఈ గణపతి అనగానే మనందరికీ పార్వతీ పరమేశ్వరుడు యొక్క కొడుకు, విఘ్నాలు పోగొడతాడు. అందుకే ఏ పూజ చేసినా ముందు ఈయనకి నమస్కారం చేసుకుని తర్వాత ఈయన పక్కన పెట్టేసి మన పని మనం చేసుకోవచ్చు అని మాత్రమే చాలామందికి తెలుసు. అంతకుమించి తెలుసుకునే ప్రయత్నం ఎవరు చేయరు. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, మీరు ఏ దేవతా భక్తులనైనా గణపతిని మర్చిపోరాదు అన్నారు. ఇక్కడ ఏ దేవతని పూజించకపోయినా గణపతిని పూజిస్తే సిద్ధి పొందుతాం. కానీ గణపతిని పూజించకుండా ఏ దేవతని పూజించినా సిద్ధి రాదు. అది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఇక్కడ మనకు కనబడుతూనే ఉన్నది. అందుకే గణపతి ప్రథమ దైవము, ప్రధాన దైవము. అందుకే మహానుభావుడు కావ్యకంఠ గణపతి ముని అని సిద్ధపురుషుడు ఒక మాట అంటాడు, ఓ గణపతి, నేను ఎవడు మర్చిపోతాడో